హరి ఓం. సరళ సంస్కృత అధ్యయనం. సులభంగా సంస్కృతం మాట్లాడదాం. సప్తమః పాఠః. తరగతి 7. ఈ సప్తమః, షష్ఠః, పంచమః, చతుర్థః అని చెప్తున్నాం కదా. ఈ అంకెలు నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఇది. అది అందుకని సప్తమః పాఠః అని పెట్టడం. సప్తమః అంటే పాఠం 7, పాఠం 7వ పాఠం. హరి ఓం. శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పాణిని వరరుచి పతంజలిభ్యో నమః. ముందు చూశాం, భాషను పరిచయం చేస్తున్నాం ఈరోజు. మెయిన్గా సంస్కృత భాష తాలూకా జనరల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని పరిచయం చేస్తున్నాం. స్వరాణి, స్వరములు లేక అచ్. అచహ అనేటటువంటిది పదము, అచ్ అనేటటువంటిది శబ్దము. శబ్దము పదముగా మారడం ఎలా మారుతుందో చూస్తాం. వ్యంజనాని, కవర్గ టు పవర్గ, కఖ గఘ, అలా చాచ టాట పాప పాపం, 5 5 25. విశిష్ట వ్యంజనములు ఎరళవ శేషసహలు. ఎరళవ శేషసహలు విశిష్ట వ్యంజనము. ఈ వ్యంజనములు అచ్చు కాని కలవకుండా, స్వరం కలవకుండా ఉంటే ఆ కిందనేమో కొమ్ము ఉండి ఒక పలకలేని స్థితిలో ఉంటాయి. వాటికి ఎప్పుడైతే స్వరం జోడిస్తామో, కాకు ఆవో ఈయో ఊవో ఏదో జోడిస్తే అది కా ఇక్ ప్లస్ ఆ కా, ఇక ప్లస్ ఈ కి, ఇక ప్లస్ ఊ కు, ఈ విధంగా అవుతూ ఉంటుంది. అది వ్యంజనమునకు వర్ణమునకు తేడా ఏమిటి? వర్ణం అంటే అచ్చు కలిసినటువంటిది కానీ అచ్చుగానే అయి ఉండాలి. అచ్చు అంటే దాంట్లో అదే పలకబడుతుంది కదా. స్వరము ఆ ఆ ఈ స్వతసిద్ధంగా స్వతంత్రంగా పలుకబడతాయి. అవి ప్లస్ అచ్చుతో సమ్మిళితమై ఉన్నటువంటి వ్యంజనములు, వ్యంజనాన్ని కూడా స్వరములు అవుతాయి. అవన్నీ కూడా వర్ణములు అవుతాయి. అప్పుడు వర్ణములు అంటే ఏమిటి? అన్ని స్వరములు, స్వరాణి, వ్యంజనాన్ని స్వరముతో కలిసి ఉన్నటువంటి వ్యంజనములు, విశిష్ట వ్యంజనములు చెప్పుకున్నాం. మొత్తం అన్ని స్వరాణి అనే అచ్చులు అనేవి 13, కాటు పావర్గ 5 5 25, విశిష్ట వ్యంజనములు 8. ఇది కాకుండా 4 స్పెషల్ లెటర్స్ ఉన్నాయి. అనుస్వర, విసర్గ, జింహామూలీయ, ఉపద్మానీయ. జింహామూలీయ, ఉపద్మానీయ కొంచెం తర్వాత ఇంకా విశిష్టంగా నేర్చుకుంటే, ఇప్పుడు దాని గురించి వెర్రి అవ్వకండి. ఇక్కడ ఒక యూట్యూబ్ లింక్ ఇవ్వబడింది. దీంట్లో ఏ విధంగా ఈ లిపి తెలియని వాళ్ళు వాళ్ళు దిద్దినట్టుగా దిద్ది నేర్చుకోగలరో అన్ని చక్కగా గుణింతాలతో పాటు కూడా నేర్పిస్తున్నారు. చక్కగా అది చూసి నేర్చుకోండి. ఇది పునశ్చరణయే. సరే, వ్యంజనాన్ని అంటే అప్పుడు ఏమిటయ్యాయి? కాటు పావర్గ ప్లస్ విశిష్ట వ్యంజనాలు. సామాన్య వ్యంజనములు, విశిష్ట వ్యంజనములు కలిపితే వ్యంజనాన్ని. హలహ అనేది పదము, హల్ అనేది శబ్దము. శబ్దమునకు పదమునకు చిన్న తేడా ఉంది, అది కూడా చూపిస్తా. ఇప్పుడు ఏమిటంటున్నాం మనం? ఇదిగో స్వరములు. క్వశ్చన్ ఏమిటి ఇచ్చాం లాస్ట్ టైం? స్వరములు అనగానేమి? ఆ నుండి అహ వరకు ఉన్నవి 13. వ్యంజనములు అనగానేమి? అహ, కా నుండి హా వరకు ఉన్న 33. ఈ 33లో 8 విశిష్ట వ్యంజనములు, ఎరళవ శషసహలు. అవి ఎందుకు విశిష్టం అన్నారు తెలుస్తుంది తర్వాత. వర్ణములు అనగానేమి? అచ్చులేనా అయి ఉండాలి, స్వరములేనా అయి ఉండాలి, లేకపోతే ఈ వ్యంజనంతో కూడిన, అచ్చుతో కూడిన వ్యంజనమేనా అయి ఉండాలి. ఆ విధంగా 13 + 33 + 4 ప్రత్యేక అక్షరాలు, మొత్తం 50 అక్షరములు సంస్కృతంలో ఉన్నాయి. హలంతములు. హల్ అంటే ఈ అచ్చు చేరనటువంటి హల్ ఉంది కదా, ఆ కిందన కొమ్ముతో ఉన్నది, అది చివరగా ఉంటే పదం చివరలో వాటిని హలంతములు అంటారు. అచ్చు చివరలో ఉంటే అజంతములు అంటారు. అజంతములు, హలంతములు. అజంతములు అచ్చు చివరలో నున్నవి. హలంతములు అచ్చులేని ఒట్టి హల్లు, పలక లేకుండా ఉండే హల్లు, ఇక్, ఇప్, ఇన్ అలాంటివి. ఏదైనా ఒక పదమునకు చివర ఉంటే అందుకు ముందున్నటువంటి అక్షరం తాలూకా ఆధారంతో అది పలుకబడుతుంది. కిమ్ అన్నాం అనుకోండి, ఐమ్ మకారం ఆ కీలో ఉన్నటువంటి ఇకారం మీద నిలబడి ఆ మకారం పలకబడుతుంది.
అంచేత అవి వ్యంజనములైనప్పటికీ హలంతములు పలుకబడతాయి. ఒట్టి వ్యంజనాలు అచ్చులు లేందే పలుకబడవు. ఓకే. ఇప్పుడు క్రొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాం. సుబంతములు, తియంతములు. తింగంతములు, సుబంతములు. సుప్ అంతమునందున్నవి సుబంతములు, తింగ్ అంతమునందున్నవి తింగంతములు. సుబంతములు అంటే సుప్ అంటే ఏమిటి? విభక్తి ప్రత్యయం. ఆ విభక్తి ప్రత్యయం అంతమందు ఉండడం వలన అక్కడ పదము ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామ శబ్దము, రామః అనేటటువంటిది సుబంతం, బికాజ్ ప్రథమ విభక్తి. రామం అంటే ద్వితీయ విభక్తి. ఈ విధంగా విభక్తి పదాలు చేర్చి ప్రత్యయాలు చేర్చబడగా ఏర్పడినటువంటి పదాలను శబ్దాలకు విభక్తి చేరిస్తే అక్కడ పదము ఏర్పడుతుంది. సుబంత పదములు. సుబంతాలంటే ఏమిటండి? వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ సాంస్క్రిట్? జస్ట్ లైక్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఇక్కడ కూడా నామవాచకములు. నామాని అంటే పేర్లు చెప్పేవి. రామ, కృష్ణ, విష్ణు, సీత, గౌరీ ఇలాంటివన్నీ నామవాచకం. సర్వనామములు ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ ఏమిటి? త్వం, అహం, సహ, స ఇత్యాదులు. విశేషణములు. విశేషణములంటే నామవాచకములను విశేషించి చెప్పే వాటిని విశేషణాలు అంటారు. నల్లని ఆవు, తెల్లని పర్వతము, చల్లని వస్తువు ఆ విశేషణం అన్నమాట. అలాగే క్రియా విశేషణాలు, యాడ్వర్బ్స్ అంటాం ఇంగ్లీష్లో. విశేషణాలని అడ్జెక్టివ్స్ అని. అడ్జెక్టివ్స్ ఆర్ వర్డ్స్ విచ్ క్వాలిఫై ద నౌన్. యాడ్వర్బ్స్ ఆర్ విచ్ మోడిఫై ది వర్బ్. అవి ఎలాంటివి? ఇక్కడ వేరే వాటికి యాడ్వర్బ్స్కి పదం లేదు. ఇది క్రియా విశేషణాలు అంటాం. వాటిని విశేషణాల్లోనే కలిపేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వేడి, అదేమిటది, తొందరగా పరిగెడుతున్నాడు. ఓకే. చల్లగానున్నది. లేకపోతేనేమో ఇంకా ఏదైనా రకరకాల క్రియలు. నెమ్మదిగా తినుచున్నాడు. ఆ నెమ్మదిగా అనేది ఆ తినుచున్నాడిని క్వాలిఫై చేస్తుంది, మాడిఫై చేస్తుంది. దాన్ని క్రియా విశేషణము అంటారు. అంటే సుబంతాలలో ఏమేమిటి ఉన్నాయి? నామవాచకాలు ఉన్నాయి, సర్వనామాలు ఉన్నాయి. విశేషణములు అంటే క్రియా విశేషణములు, సాధారణ విశేషణములు, ప్లస్ ప్రిపోజిషన్స్, ప్రిఫిక్సెస్, సఫిక్సెస్, ఇవన్నీ కూడానేమో ఆ విశేషణాల్లోనే ఉంటాయి. ఇంకా అవ్యయములు. అవ్యయములు అంటే ఇండిక్లైనబుల్స్ అంటాం ఇంగ్లీష్లో. అంటే డిక్లైన్ అవ్వవు. నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు వాటి వాటి శబ్దముల నుండి డిక్లినేషన్ అంటే మార్పు పొంది శబ్దాలుగా అవుతాయి. రామ శబ్దము డిక్లినేషన్ జరిగితే రామ, రామవు ఆ విధంగా అవుతుంది. సర్వనామము అక్కడ సర్వనామాలు కూడా అలాగే డిక్లినేషన్స్ అవుతాయి. విశేషణాలు కూడా మళ్ళీ మార్పు చెందినటువంటి వాటిని, పదములని ఈ విధముగా మార్పు చెందని వాటిని శబ్దములని అంటాము. అవ్యయములనగా నేమి. అవ్యయములనగా ఏ విధమైన మార్పు చెందవు. లింగము మారినా, వచనము మారినా ఏ విధమైనటువంటి మార్పు చెందకుండా ఉండే వాటిని, విభక్తి మారినా ఏ విధమైన మార్పు చెందని వాటిని ఇండిక్లైనబుల్స్. అవ్యయములు వ్యయము కానివి, మార్పు చెందనివి. వ్యయం అంటే మార్పు, మార్పు చెందనివి. మార్పు చెందేవేమిటి? నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, ఇవన్నీ మార్పు చెందుతాయి. ఈ 4 రకాలైనటువంటి విభజన కాకుండా మరి ఏదైనా ఒక వాక్యము చేయాలంటే క్రియ ఉండాలి కదా. నేను తినుచున్నాను అని అనుకోండి, నేను అనేటటువంటిది సర్వనామము, ఆ తినుచున్నాను అనేటటువంటిది క్రియాపదము. ఆ క్రియాపదములకు వేరుగా సెపరేట్ చేసి ఇక్కడ తియంతములు అన్నారు. అంటే క్రియాపదములు కాకుండా ఉన్న సకల శబ్దములు పదములుగా మారినవి సుబంతములు. ఏవైతే థింగ్ అంటే థింగ్ అనేటటువంటిది ఒక క్రియ తాలూకా ఒక ధాతు రూపం, దాని నుంచి మళ్ళీ పదరూపం ఏర్పడుతుంది, క్రియాపదము ఏర్పడుతుంది. ఆ క్రియ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వదతి, గాయతి, ఇది పృచ్ఛతి ఇలా అంటున్నారు కదా. ఆ పృచ్ఛ అనేటటువంటి ధాతువు మార్పు చెంది పృచ్ఛతి. అలాగేనేమో
గ గ గ అనేటటువంటి ధాతు, గమ్ అనేటటువంటి ధాను నుంచి గచ్చతి, అలా ఒక్కొక్కటి చెప్పుకొస్తున్నాం కదా. అవన్నీ కూడా తిజంతము. ఏమిటి దీని సారాంశము? సంస్కృతమునందు గల శబ్దములు బ్రాడ్గా రెండు టైప్స్. ఏమిటి? సుబంతములు, తిజంతములు. సో సంస్కృత శబ్దాలు సుబంతాలు, తింజంతాలు. తిజంతాలు. సుబంతములు అంటే క్రియాపదములు కానివన్నీ సుబంతాలే. సుబంతాల్లో ఏంటంటే ఉన్నాయి? కోర్స్ నామవాచకాలు ఉన్నాయి, సర్వనామాలు ఉన్నాయి, విశేషణాలు ఉన్నాయి, క్రియా విశేషణాలు ఉన్నాయి, చిన్న చిన్న ప్రిఫిక్సెస్, సఫిక్సెస్, ప్రత్యయాలు అవన్నీ కూడా అందులో ఉన్నాయి. ప్లస్ ఏ విధమైన మార్పులు చెందినటువంటి అవ్యయములు కూడా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ నామవాచకములన్నీ ఒకే టైపా? కాదు. అజంత అంటే అచ్ అంతమందు కల. అచ్ అంత, అజంత. అచ్చ, అచ్ అంత నన్ను సంధి చేస్తే అజంత. అజంత పదములు అంటే అచ్ అంతమందు కలిగినటువంటి పదములు. హల్ అంతమందు కలిగినటువంటి పదములు. హల్ అంతంలో ఉంటే హలంత పదములు. అజంత పదములు, హలంత పదములు. వేటికి అప్లై అవుతాయి? అజంత పుంలింగ శబ్దములు, అజంత స్త్రీలింగ శబ్దములు, అజంత నపుంసకలింగ సాధారణ శబ్దం. అలాగే హలంతములు అంటే ఇక్కుతో కానీ, ఇల్తో కానీ, ఇప్పుతో కానీ, ఇలా హల్తో ఎండ్ అయ్యేవాటిని వాటిలో మళ్ళీ పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ సాధారణ శబ్దం. ఎందుకు సాధారణం చెప్పవలసింది? కొన్ని విశేష శబ్దాలు ఉన్నాయి. వాటి తాలూకా రూపాంతరములు, మార్పులు, డిక్లినేషన్స్ వేరుగా ఉంటాయి. అంచేత వాటినేమో వేరేగా విశేష పదములు అని చెప్తాం. విశేష పదములు, సాధారణ శబ్దములు, నామవాచకములు, సర్వనామములు, విశేషణములు, అవ్యయములు. అవ్యయములు ఏ విధమైనటువంటి మార్పును చెందవు. ఈ నామవాచకాలలో ఏమున్నాయి? అజంత పుల్లింగ శబ్దములు, స్త్రీలింగ శబ్దములు, నపుంసకలింగ శబ్దములు. అజంతమనగానేమి? అచ్చు అంతమందు కలిగినటువంటిది అజంతం. అంటే 13 మొదటి అక్షరాలు ఉన్నాయి, అచ్చులు ఉన్నాయి కదా, స్వరాలు. అవి అంతంలో ఉండేటటువంటివి. అటువంటి రామ, విష్ణు, లేకపోతేనేమో గురు, ఇలా అచ్చు అంతంలో ఉంది. ఉకారం ఉంది కదా గురువులో, విష్ణులో ఉకారం ఉంది కదా, అలాగా. లేకపోతే హరి ఇకారం, ఇలాంటివి అచ్చు అంతమునందు ఉన్నవి అజంత పుల్లింగ శబ్దములు. అలాగే అజంత స్త్రీలింగ శబ్దములు, అవి సాధారణంగా దీర్ఘంగా ఉంటాయి. సీత, పద్మ, సుమతి దీర్ఘంతో ఉంటాయి. అవన్నీ నపుంసకలింగ శబ్దములు. ఇవి సాధారణ శబ్దాలు. అలాగే హలంత శబ్దములు అంటే హల్ అంతమందు కలిగినటువంటి పుంలింగ, స్త్రీలింగ, నపుంసక శబ్దములు. ఇవి సర్వనామాలకు కూడా వర్తిస్తాయి. అజంత, హలంత, త్రిలింగ విశేష శబ్దాలు ఉన్నాయి. అంటే అచ్చుతో అంతమయ్యేటటువంటి పదములు, అలాగే హల్తో అంతమయ్యేటటువంటివి స్త్రీ, పురుష, నపుంసకలింగాలలో విశేష శబ్దాలు ఉంటాయి. విశేషణాలు కూడా ఉంటాయి. సంఖ్యావాచకాలు అంటే నంబర్ చెప్పేవి. ఇప్పుడు చెప్తున్నాం కదా, షష్ఠ పాఠ, లేకపోతే సప్తమ పాఠ అంటున్నాం కదా. ఈ సంఖ్య నంబర్స్ ఆల్సో ఆర్ ఐ పార్ట్ ఆఫ్ ద స్పీచ్. ఓకే. ఇప్పుడు అజంతాలను తీసుకుంటాం ఈరోజు. అజంత పుంలింగ శబ్దములను మాత్రం ఒకసారి చూస్తాం. ఆ తర్వాత అజంత స్త్రీలింగాలను, తరువాత అజంత నపుంసకలింగాలను, తరువాత హలంత పుంలింగాలను, హలంత స్త్రీలింగాలను, హలంత నపుంసకలింగాలను, సాధారణ శబ్దాలను చెప్పుకొని ఆ తర్వాత విశేషణ శబ్దాలను, విశేషణాలని, సంఖ్యావాచకాలని, సర్వనామాలని వాటిని చెప్పుకుంటాం. ముందు ఏం చేస్తున్నాం ఈరోజు? అజంత పుల్లింగ శబ్దములను చూచుచున్నాము. అజంతమనగా అకారము కావచ్చు, ఇకారము కావచ్చు, ఉకారం కావచ్చు, ఏకారము కావచ్చు, ఓకారాంత త్రిలింగ శబ్దం. అకార, ఇకార, ఉకార, రుకార, ఏకార, ఓకారాంత త్రిలింగ శబ్దం. 3 రకాలు ఉంటాయి ఇందులో. పురుష శబ్దములు, పుల్లింగ శబ్దములు, స్త్రీలింగ శబ్దములు, తర్వాత నపుంసకలింగ శబ్దం. తింగ్ అనే ప్రత్యయం అంతమందు కలిగినటువంటివి క్రియలు లేక తియ్యంతములు. అది వేరే చాప్టరు. దాన్ని ఇప్పుడు మనము చూడము. ఇంతవరకు ముందు వచ్చిన తర్వాత అప్పుడు క్రియల దగ్గరికి పోతాం. ముందు పదములు అంటే మామూలు సుబంతాలు తెలుసుకున్న తర్వాత క్రియాపదములలోనికి వెళతాము. ఇన్ షార్ట్ వాట్ ఇక్కడ ఏమిటి? సంస్కృత భాష యందు
సుబంతములు తిజంతములు అని రెండు మేజర్ విభాగాలు ఉన్నాయి. సుబంతాలకు శబ్దమంజరి, తిజంతాలకు ధాతుపాఠము పుస్తకాలు ఉంటాయి. ఈ సుబంతములలో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి? నామవాచకాలు, సర్వనామాలు అంటే నౌన్స్, ప్రొనౌన్స్, యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, ప్రిఫిక్సెస్, సఫిక్సెస్, సంఖ్యావాచకాలు అన్నీ ఉన్నాయి. అవ్యయములు, ఇండిక్లైనబుల్స్, మార్పు చెందినట్టు కుత్ర, అత్ర, తత్ర, ఇదానీం, అద్య. ఇది లింగం ఏదైనా, వచనం ఏదైనా, విభక్తి ఏదైనా మారదు. అందుకే దానిని అవ్యయములు అంటారు. ఈ సుబంత పదాలకు 3 రకాలైనటువంటి మార్పులు ఉంటాయి. ఒకటేమిటి? లింగ భేదం ఉంటుంది. స్త్రీ, పుం, నపుంసకలింగ. రెండోది ఏమిటి? వచన భేదం ఉంటుంది. ఒక వచనము, ద్వివచనము, బహువచనము, ఏక, ద్వి, బహువచన భేదాలు ఉంటాయి. తరువాత విభక్తి భేదాలు ఉంటాయి. విభక్తి అంటే ఏమిటి? విభక్తి అంటే ఇప్పుడు చూడండి, రాముడు, రాముని, రాముని చేత, రాముని కంటే, రాముని కొరకు, రాముని వలన, రాముని యొక్క, రాముని యందు, హే రామ అని సంబోధన. ఈ విధంగా 8 విభక్తి చేంజెస్ ఉంటాయి. సో ఈ పదాలలో ఏమిటేంటున్నాయి? అచ్చుతో ఎండ్ అయ్యేటటువంటివి అజంతములు, హల్తో ఎండ్ అయ్యేటటువంటివి హలంతములు. అజంతములు ఒక్క జెండర్లో ఉంటాయి, లేదు 3 జెండర్లలో ఉంటాయి. పుంలింగ శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు, నపుంసకలింగ శబ్దాలు. హలంతాలు అవి కూడా పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ సాధారణ శబ్దములు. అలాగే ఈ 3 లింగాలలో విశేష శబ్దాలు కూడా ఉన్నాయి. వాటిని ఎందుకు వేరుగా నేర్చుకోవడం? విశేష శబ్దముల యొక్క రూపములు అంటే విభక్తి రూపము కానీ, వచన రూపం, వేరువేరు వచన రూపములు కానీ, శబ్ద తలుక జెండర్ రూపములు కానీ వేరుగా ఉంటాయి. కాబట్టి వాటిని విశేష శబ్దములు అంటున్నాము. విశేషణాలు, సంఖ్యావాచకాలు కూడా ఇవన్నీ సుబంతములు. ఈనాడు అజంత పుంలింగ శబ్దములను చూస్తాము. అజంతమనగా అచ్చు ఆకరణం చివరన ఉన్నది. అకార, ఇకార, ఉకార, రుకార, ఓకారాంత త్రిలింగ శబ్దములు. అంటే ముందు పుంలింగం చూస్తాం, వచ్చే క్లాసులో స్త్రీలింగం చూస్తాం, ఆ తర్వాత నపుంసకలింగ శబ్దాలను చూస్తాము. ఇంతవరకు స్ట్రక్చర్ అర్థమైందనుకుంటాను. సుప్ అనేటటువంటి ప్రత్యయాలు చేరడం వలన రూపాంతరాలు వస్తాయి. కాబట్టి ఆ శబ్దము పదము కావడానికి కావలసిన అంతమును సుబంతము అంటారు. కాబట్టి సుబంతములు అంటే శబ్దము అనేటటువంటిది బేస్, ఆ బేస్ మాడిఫై అయ్యి డిక్లినేషన్ వచ్చి రకరకములైనటువంటి వచనములు, లేకపోతే లింగములు, లేకపోతే విభక్తులు ఏర్పడుతూ ఉంటాయి. నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, అవ్యయాలు, సంఖ్యాపదాలు, 3 వచనాలు ఉంటాయి. ఈ సంస్కృతానికి ప్రత్యేకత. ఏక, ద్వి, బహు 3 వచనాలు ఉన్నాయి, 8 విభక్తులు ఉన్నాయి. కాబట్టి ఏంటయ్యాయి? 3 × 8 24 పుంలింగ రూపాలు. అలాగే స్త్రీలింగ పదాలకి 24 రూపాలు, నపుంసకలింగ పదాలకి 24 రూపాలు, అజంతాలకు, హలంతాలకు వేరువేరుగా ఉంటాయి. సో ఒక పుంలింగ శబ్దం కానీ తీసుకున్నట్లయితే దానికి ఏకవచనము, ద్వివచనము, బహువచనము, 3 వచనాలు ఉన్నాయి. ఈ వచనాలకు 8 విభక్తులు. ప్రథమ, ద్వితీయ, లైక్ దట్, షష్ఠీ విభక్తి, సప్తమి అండ్ అష్టమి విభక్తి ఆనందాన్ని సంబోధన ప్రథమ విభక్తి అంటాం. ఈ 8 విభక్తులు ఉండడం వలన 8 × 3 24 రూపాలు. ఒక్కొక్క లింగ శబ్దానికి, విశేష శబ్దాలకు, సామాన్య శబ్దాలకు, పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ, అజంత, హలంత శబ్దములన్నిటికీ కూడా ఉంటాయి. శబ్దములు, త్రిలింగములు, సాధారణము, విశేషణము, అకారాంత ఇత్యాదులు, అలాగే కకారాంత ఇత్యాదులు అంటే హలంతములు. ఇవి శబ్దమంజరి అనే పుస్తకంలో ఉంటాయి. ఆ శబ్దమంజరిని కొంచెం రోజులు పోయిన తర్వాత మీకు షేర్ చేస్తాను. అంతమందు గల శబ్దాలను తింగంతములు లేక క్రియలు అంటారు. క్రియలకి ఏమిటి ఉంటాయి? క్రియలకు 3 వచనాలు ఉంటాయి.
కదా. ఏకవచన క్రియ, బహువచన క్రియ, ద్వివచన క్రియ. మూడు లింగాలు ఉంటాయి. సహ, సా, తత్ అని మూడు చెప్పుకుంటున్నాం కదా. మూడు లింగాలు ఉంటున్నాయి కదా. అలాగే మూడు లింగాలు, మూడు వచనాలు, 10 రకాలైనటువంటి మూడ్స్. మూడ్స్ ఆర్ ద టెన్సెస్ అన్నమాట. వెర్బ్ తాలూకా ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా, పర్ఫెక్టా, ఇలాంటి రకాలు వీటిని లకారములు అంటారు. లకారములు అంటే టెన్సెస్. టెన్సెస్ లేక మూడ్స్ ఆఫ్ ద వెర్బ్. ఇక 10 రకాల లకారాలు, మూడు లింగాలు, మూడు వచనాలు. 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 10 లకారాలు. ఒకే క్రియకు 90 రకాల రూపాలు ఉంటాయి. క్రియాపదమును ధాతు అంటారు, శబ్దాన్ని ధాతు అంటారు. అది ఈ మార్పులు చెందితే క్రియాపదము అవుతుంది. ఎన్ని ఉన్నాయండి ఇలాంటి క్రియాపదములు? 2000 పై చిలుకున్నాయి. 2000 ఇంటూ 90, అన్ని రకాలైనటువంటి క్రియాపదాలు ఉన్నాయి మనకి. అయితే అన్ని క్రియలు సాధారణంగా వాడం కాబట్టి సామాన్యంగా ఓ 200 క్రియలు ఉంటే మన భాషకు సరిపోతుంది. ఈ క్రియలు కూడా ఏంటంటే ఒక లేయర్గా ఒక 10 విభాగాలుగా చెప్పారు. వాటిలో వచ్చేటటువంటి వచన లింగ రూపాలలో, లకారాల్లో వచ్చే మార్పులను బట్టి వాటినేమో భూసత్తాయాం భూధాతు అలా, భూధాతుతో ఉన్నటువంటి ఒక 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 భాగము అలాగా 10 భాగాలు చెప్పారు. అంటే ఈ 2000 క్రియాపదాలు ఒక్కటే గుత్తళంగా పెట్టకుండా వాటిని విభజించి చెప్పారు. కొన్నింట్లో ఎక్కువ క్రియలు ఉంటాయి, కొన్నింట్లో తక్కువ క్రియలు ఉంటాయి. అన్నీ కూడా ఈక్వల్గా డివైడెడ్ కాదు. సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ ది సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఇన్ జనరల్. నౌ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఎట్ ది ఎండ్ వీ విల్ ఆన్సర్. నౌ అజంత పదములు అంటే అచ్చు అంతమందు గలవి. అచ్చులు ఏవి? అకారంతో మొదలవుతుంది. అకారాంత పుంలింగ శబ్దములు. లాస్ట్ టైం చూశాం. సహ అతడు, రామ రాముడు, కృష్ణ కృష్ణుడు, గోపాల గోపాలుడు, సోమ సోముడు, సూర్య గోవింద ముకుంద, శివ నిలయ, వృక్ష భూపాల. ఇవన్నీ అజంత లేక అకారాంత పుంలింగ శబ్దములు రామశబ్దమునకు సమానం. ఇవన్నీ ఒకలాగే రామశబ్దం నేర్చుకుంటే ఈ అజంత పుల్లింగ అకారాంత పుల్లింగ శబ్దాలన్నీ అలాగే మార్పులు చెందుతాయి. ఏ మార్పులు చెందుతాయి? ఏకవచనము, ద్వివచనము, బహువచనం. తరువాత 8 విభక్తులు. అంటే ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ, అలా 8 ఇంటూ 3 వచనాలు. 24 రకాల ఫామ్స్. రామ అనే శబ్దానికి 24 రకాల ఫామ్స్ ఉంటాయి. రామ అనే పదానికి రామః, సోమః, ముకుందః ఎలా ఉన్నాయో ఈ పదాలన్నీ కూడా ఈ రామ శబ్దంలాగే మార్పును చెందుతూ ఉంటాయి. కాబట్టి ఒక రామః శబ్దాన్ని నేర్చుకుంటే, రామశబ్దాన్ని నేర్చుకుంటే ఇవన్నీ కూడా మనకు ఈజీగా వ్రాయడం అవుతుంది. అజంత అకారాంతములు. అలాగే అజంత అచ్ అంతమందున్న పుల్లింగ శబ్దములు. ఇకారాంతములు ఏమిటి? హరి, కవి, రవి, అగ్ని, పతి. ఇగో గుడి కనిపిస్తుంది ఇకారాంతం అన్నిట్లోని. ఆ ఇకారాంతము హరి, రవి, కవి, అగ్ని, పతి, దాశరథి. ఇకారాంత పుల్లింగ శబ్దం. ఉకారాంతములు విష్ణు, శంభు, భాను, విదు, గురు అని ఉంది కదా. ఆ ఉకారం ఎండింగ్లో ఉంది కాబట్టి విష్ణు అనే శబ్దాన్ని ఒక బేస్గా తీసుకుంటాం. అలాగే హరిహి కానీ లేకపోతే కవిహి కానీ తీసుకుంటాం. దాతృ, కర్తృ, భర్తృ, శంస్తృ అనేటటువంటివి రుకారాంత పుల్లింగ శబ్దాలు. ఈ ధాతృ అనే పదము మారి దాత, కర్తృ అనేది మారి కర్త, భర్తృ అనేది మారి భర్త, శంస్తృ అనేది మారి శంస్త అవుతాయి అన్నమాట. ప్రథమ విభక్తిలో ఏకవచనంలో ప్రథమ పురుషులో అలా ఉంటుంది. చూద్దాం అంటే ధాతృ, కర్తృ, భర్తృ, శంస్తృ అనేటటువంటివి రుకారాంత పుల్లింగ శబ్దములు. రై అంటే సంపద. రై అనేటటువంటిది ఏకారాంత పుల్లింగ శబ్దము. గౌ, క్లౌ, స్మృత్యౌ ఇటువంటివన్నీ ఓకారాంత పుల్లింగ శబ్దములు. ఓకే. సో ఏమేమి నేర్చుకున్నాము? అజంత శబ్దములు, హలంత శబ్దములు, సామాన్య శబ్దములు.
అలాగే విశేష శబ్దములు. సామాన్య శబ్దాలలో అజంతములు, హలంతములు. అజంతములో పుంలింగ శబ్దములు, స్త్రీలింగ శబ్దములు, నపుంసకలింగ శబ్దములు. పుంలింగ శబ్దంలో అకారాంతంగా ఉన్నవి, ఇకారాంతంగా ఉన్నవి, ఉకారాంతంగా ఉన్నవి, రుకారాంతంగా ఉన్నవి, ఏకారాంతము, ఓకారాంతము. హరిహి ఇకారాంతము, విష్ణు ఉకారాంతము, దాతృ లేక ధాతృ అంటే బ్రహ్మదేవుడు, దాతృ అంటే ఇచ్చేవాడు అనేటటువంటి రుకారాంతం. రై ఏకారాంతం, గౌ గ్లౌ స్మృత్యౌ ఇటువంటివి ఒకారాంత పుల్లింగ శబ్దాలు. కొన్ని వాక్యాలను చూద్దాం. అకారాంత పుల్లింగ శబ్దంతో ఉన్న వాక్యాలు, ఇకారాంతంతో ఉన్నవి, ఉకారాంతంతో ఉన్నవి, అరుకారాంతంతో ఉన్నవి, ఓకారాంతంతో ఉన్నవి. గోపాల తత్ర అస్తి, గోపాలుడు అక్కడ ఉన్నాడు. రవిప్రకాష్ గారు, గోపాల అని ఉంది కదా, ఇది ఏ టైప్ ఆఫ్ పుల్లింగ శబ్దం అండి? ఏ టైప్ ఆఫ్ పుల్లింగ శబ్దం? అజంత అకారాంత పుల్లింగ. ఇది అజంతము, అందులో అకారాంతము. గోపాల అనేది పుంలింగం కాబట్టి అన్ని సింగులర్ నెంబర్లోనే మనం నేర్చుకుంటున్నాం. ఇంకా ద్వివచనం తర్వాత బహువచనము నేర్చుకోవడం లేదు. విభక్తులు కూడా మనం నేర్చుకోవట్లేదు. గోపాల అనే ప్రథమ విభక్తినే నేర్చుకుంటున్నాం. గోపాలకి ద్వితీయ విభక్తి గోపాలం అవుతుంది. ఆ తర్వాత నేర్చుకుంటాం. ముందు ప్రథమ విభక్తి, ప్రథమ పురుషలోనే ఉన్నాయి. ఇవన్నీ థర్డ్ పర్సన్లోనే ఉన్నాయి. థర్డ్ పర్సను, ప్రథమ విభక్తి, సింగులర్ నెంబరు, పుల్లింగము, అకారం. నేను గోపాల శబ్దాన్ని క్వాలిఫై చేయండి అన్న అనుకోండి, పుల్లింగ శబ్దము, అకారాంతము లేక అజంతము. ఈ గోపాల అనే శబ్దము థర్డ్ పర్సను, ప్రథమ విభక్తి అని చెప్పగలిగి ఉంటారు. ఓకే. గోపాల తత్ర అస్తి. శివ కిం న పృచ్చతి, శివుడు ఎందుకు అడుగుటలేదు? శివ అంటే తెలుగులో శివుడు, డుకారం, డొముల్లో డుకారం వస్తుంది కదా. కిం అంటే ఎందుకు, న పృచ్చతి అడుగుటలేదు. శివ కిం న పృచ్చతి. కమల గారు, శివ పదాన్ని క్వాలిఫై చేయండి. అది ఏమిటండి శివ అనే పదము? శివ ప్రథమ పురుష, ప్రథమ విభక్తి. కిం ఎందుకు, న పృచ్చతి ఎందుకు అడుగుటలేదు. అకారాంత పుల్లింగ శబ్దము. అకారాంత పుల్లింగ శబ్దము. మీరు చెప్పారు కదా ముందు ప్రథమ పురుష, థర్డ్ పర్సన్. ప్రథమ పురుష, ప్రథమ విభక్తి. శివ. ద్వితీయ అయితే శివం అని, శివుని చెప్పాలంటే శివం అని వస్తుంది కాబట్టి ప్రథమ విభక్తి. ఎండింగ్ అకారాంతము లేక అజంతం. పదమేమో పుల్లింగ శబ్దం. ఓకే. గోపాల తత్ర అస్తి, శివ కిం న పృచ్చతి, గోవింద కుత్ర పిబతి. గోవిందుడు కుత్ర అంటే ఎక్కడ, పిబతి త్రాగుతున్నాడు. గోవింద కుత్ర పిబతి. గోవింద శబ్దమనే విశ్లేషించి చెప్పండి నాగరత్నం గారు. గోవింద అంటే అకారాంత పుల్లింగ శబ్దం గోవింద. ఆ తర్వాత ఏకవచనం. కరెక్ట్. ప్రథమ విభక్తి, ప్రథమ పురుషలో ఉంది. ప్రథమ పురుష, ప్రథమ పురుష, ప్రథమ ఏకవచనము, అకారాంతము లేక అజంతము, పుల్లింగ అని గుర్తించగలిగి ఉండాలి. అందుకనే మీరు క్లోజ్ చేసుకోండి. ముకుంద ఖాదతి, ముకుందుడు తినుచున్నాడు. ఎవరున్నారు? శారదమ్మ, మీరు చెప్పండి. ముకుంద ఖాదతి. ముకుంద శబ్దాన్ని విశ్లేషించి చెప్పండి. అజంత శబ్దం, అకారాంత పుల్లింగ, అజంత ప్రథమ విభక్తి, ఏకవచన, ప్రథమ పురుష శబ్దం. పర్ఫెక్ట్. అంటే మనం ఒక్కొక్క శబ్దాన్ని తీసుకున్నప్పుడు అది ఏ వచనంలో ఉంది, ఏ లింగంలో ఉంది, ఏ విభక్తిలో ఉంది, ఏ పురుషలో ఉంది, అజంతమా హలంతం, ఈ 5 రాసుకోండి చోట. ఒకటేమిటి, ఏ వచనము, ఏకవచనము, ఏ ఏకవచనం ఉంది కదా, ఏ లింగము, పుంలింగము, అజంతమా హలంతమా, అజంతము లేక అకారాంతము, ఏ విభక్తి, ప్రథమ విభక్తి, ఏ పురుష, ఇదిగో థర్డ్ పర్సన్ అనేటటువంటివి రాయగలిగి ఉండాలి.
గోపాల, శివ, గోవింద, ముకుంద. ఇవన్నీ ఏమిటి? ఆతో ఎండ్ అయ్యే శబ్దాలు. ఇలాంటివి ఈతో ఎండ్ అయ్యేవి చూద్దాం. ఇకారాంత పుంలింగ శబ్దములు. హరి అత్ర పృచ్ఛతి. హరి అత్ర అంటే ఇక్కడ, పృచ్ఛతి అడుగుచున్నాడు. అగ్ని సదా జ్వలతి. అగ్ని ఎప్పుడూ మండుచున్నది. కవి కిమపి న లిఖతి అంటే కిమపి అనే శబ్దాన్ని ఇంతకుముందు చెప్పాము, మళ్ళీ అడిగారు రవిప్రకాష్ గారు. కిం అపి, కిం అపి. కిం అంటే ఏమి, అపి అంటే కూడా. ఏమీ కూడా అంటే ఏమియును అని కదా, ఏమియును వ్రాయుట లేదు. ఏమియును అనొచ్చు, ఏమియు వ్రాయుట. కవి కిమపి నలిఖతి. కిమపి ఏమియును, ఏమియు వ్రాయుట లేదు. నలిఖతి, నలిఖతి అన్నాం కాబట్టి వ్రాయుట లేదు అని. పతి కిం ఖాదతి. పతి అంటే భర్త ఏమి తినుచున్నాడు. కిం ఖాదతి ఏమి తినుచున్నాడు అని అడుగుతున్నాం. ఇప్పుడు మళ్ళీ రవిప్రకాష్ గారు హరి అనే శబ్దాన్ని, అగ్ని అనే శబ్దాన్ని, కవి అనే పదాన్ని, ఇవన్నీ పదములు అయిపోయాయి ఆల్రెడీ, శబ్దములు కావు. హరి పదము, అగ్ని పదము, కవి పదము, పతి పదము. పతి అనేది కవి, అగ్ని, హరి అనేటటువంటి శబ్ద రూపాలు. హరి, అగ్ని, కవి, పతి అంటే పదాలు అయిపోయేప్పుడు వాటిని ఒక్కొక్క దానిని క్వాలిఫై చేయండి. ఏమని చెప్తారు? హరి. ఇవన్నీ ఇకారాంత ప్రథమ పురుష పుల్లింగ ఏకవచన ప్రథమ విభక్తి ఇకారాంత అజంత ఇకారాంత. ఒకటి ఇకారాంతములు అంటే అది అజంతాలే కదా. ఇకారం అంటే అజంతమే కదా, అజంతమే కదా. ఇకారాంతములు. 2 ఏకవచనములు, 3 పుల్లింగ శబ్దములు, 4 ప్రథమ విభక్తిలో ఉన్నాయి, 5 ప్రథమ పురుషులో ఉన్నాయి. అర్థమైంది కదా. హరి అత్ర పృచ్ఛతి. హరి అత్ర ఇక్కడ పృచ్ఛతి అడుగుతున్నారు. అగ్ని సదా జ్వలతి. అగ్ని ఎప్పుడూ మండుచున్నది. కవి, కవి కిమపి ఏమియును న లిఖతి వ్రాయుట లేదు. పతి కిం ఖాదతి. భర్త ఏమి తినుచున్నాడు. ఇవి ఇకారాంత పుల్లింగ శబ్దాలు. ఇక ఉకారాంత పుల్లింగ శబ్దాలను చూద్దాం. ఓకే. విష్ణు తత్ర గచ్చతి. విష్ణు అంటే విష్ణువు. డూమువులు కదా. ఇందాక శివ అంటే శివుడు అన్నాము, విష్ణు అంటే విష్ణువు అంటున్నాం. అక్కడ తెలుగు భాషలో ఆ విధంగా డొమ్మువులు వస్తాయి. ఇక్కడ విష్ణువు, విష్ణువు తత్ర అక్కడకు, గచ్చతి వెళ్ళుచున్నాడు. భాను సూర్యుడు, ప్రకాశయతి ప్రకాశించుచున్నాడు. గురువు గురువు, కిమపి ఏమియు, న వదతి చెప్పుట లేదు. శంభు శంభుడు, కిం ఖాదతి ఏమి తినుచున్నాడు. విష్ణు తత్ర గచ్చతి, భాను ప్రకాశయతి, గురు కిమపి న వదతి, శంభు కిం ఖాదతి. ఈ పదములను ఇప్పుడు కమల గారు మీరు విశ్లేషించండి వీటన్నిటిని. విష్ణు, భాను, గురు, శంభు ఏ పదము క్లియర్ గా వాటి గురించి క్వాలిఫికేషన్స్ చెప్పాలి. విష్ణు ఉకారాంత పుల్లింగ శబ్దం, భాను ఉకారాంత పుల్లింగ శబ్దం, గురువు ఉకారాంత పుల్లింగ శబ్దం, శంభు ఉకారాంత పుల్లింగ శబ్దం. ప్రథమ పురుషులో ఉంది, ప్రథమ విభక్తి, ఇది ఏకవచనం. విష్ణు తత్ర గచ్చతి, విష్ణు అక్కడికి వెళ్ళుచున్నాడు. ఉకారాంత పుల్లింగ శబ్దం, ప్రథమ పురుష, ప్రథమ విభక్తి, ఏకవచనం. అర్థం చేసుకున్నారు. నెక్స్ట్ ఉకారాంతంగా రుకారాంతానికి వెళ్దాం. దీనికి ఏమిటి మాతృక ఏమిటి? కర్తృ అనే శబ్దం. ఇందాక దానికి ఏమిటి? విష్ణు అనేటటువంటి శబ్దం. విష్ణు మార్పు చెందితే విష్ణువు అయింది. విష్ణు, భాను, గురు అనేటటువంటి మార్పు చెందితే విష్ణువు, భాను, గురు. విష్ణువు ద్వితీయ విభక్తికి వస్తే విష్ణు, భాను, గురుం, శంభుం అలా మారుతూ ఉంటాయి. కాబట్టి ఒక ప్రోటోటైప్, ఒక ముఖ్యమైనటువంటి ఒక శబ్దంలాగే మిగతావన్నీ కూడా ఉకారాంత పుల్లింగ శబ్దాలు అన్నీ కూడా ఇలాగే మార్పు చెందుతాయి. ఇక్కడ కర్తృ అనేటటువంటి శబ్దము అది రూపాంతరములో డిక్లినేషన్స్ పొందగా
ఏషః దాత కిం దదాతి. దాతృ అనే పదాన్ని దాత అయింది ఇక్కడ. దాత అనేటటువంటిది ఇక్కడేమో ప్రథమా విభక్తిలో ఉన్న పుంలింగ ఏకవచన రుకారాంత ప్రథమ పురుష శబ్దము. దాత కిం దదాతి. ఏషః అంటే ఈ దాత, ఈ దాత కిం ఏమి ఇచ్చుచున్నాడు, దదాతి. కర్త తత్ర కిం కరోతి. కర్త ఎక్కడి నుంచి వచ్చింది? కర్తృ అనేటటువంటి శబ్దం నుంచి కర్త అనే పదము ఏర్పడింది. శబ్దం అనగానేమి మాతృక. దాని నుంచి ఆ రూట్ నుంచి వచ్చేటటువంటి పదములన్నీ ఏర్పడతాయి. పదములు ఏర్పడినప్పుడు ఏంటవుతుంది? విభక్తి ఉంటుంది, తర్వాత జెండర్ ఉంటుంది, తర్వాత వచనం ఉంటుంది. జెండర్ పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం ఎలాగో విడగొట్టేశాము. ఇక మిగిలింది ఏమిటి? ఏక, బహు, ద్వివచనాలు. 3 8 విభక్తులు. 8 × 3 24 రూపాలు ఉంటాయి. ఈ కర్త అనేటటువంటి దానికి 24 రూపాలు ఉంటాయి. అది వచనం మారితే 3 రకాల వచనాలు వస్తాయి. వాటి విభక్తిని బట్టి ఆ కర్త అనేటటువంటిది ప్రథమ, ద్వితీయ, 3 × 8 24. అలాగే దాత, దాతృ. ధాతృ అని ఇంకొక పదం ఉంది, అది కూడా అలాగే. భర్తృ అంటే భర్త. మీరు అంటున్నారుగా వేదాంతంలో, అహం కర్త, నాహం కర్త, నాహం భోక్త, కర్తృత్వం, భోక్తృత్వం అంటున్నారు కదా. ఆ కర్తృ, భోక్తృ అనేది ప్రాతిపదికమైనటువంటి శబ్దం. దాని నుంచి ఏర్పడినటువంటివి దాత, కర్త, భర్త. ఇక్కడ నాకు రుకారము కనబడడం లేదండి, తా దీర్ఘం కనబడుతుందో అండి. ఈ పదంలో రుకారమే ఇలా మారిందండి. అంతేత ఏంటంటే ఇక్కడ రు అనే ఎండింగ్ కనబడకపోయినా అది అంతర్లీనంగా కర్తృ కర్త అయింది, దాతృ దాత అయింది, భర్తృ భర్త అయింది, అలాగే పిత పితృ పిత అయింది. ఏషః దాత కిం దదాతి. ఈ దాత ఏమి ఇచ్చుచున్నాడు. కర్త తత్ర కిం కరోతి. కర్త అక్కడ ఏమి చేయుచున్నాడు. ఏతస్య భర్త, ఏతస్య అంటే ఈమె భర్త. భర్త కుత్ర నివసతి, ఎక్కడ నివసిస్తున్నాడు. తస్య పిత కిం వదతి. తస్య అనేది ఆమె అవచ్చు, ఆయన అవచ్చు. వాని, ఆమె, పిత తండ్రి, కిం ఏమి, వదతి చెప్పుచున్నాడు. రుకారాంతం అయింది. ఇక ఓకారాంత పుల్లింగ శబ్దాలు చూద్దాం. గో శబ్దం. శబ్దం ఏమిటి? గో శబ్దం. ఈ గో శబ్దము ఏమిటవుతుంది? గో అనే శబ్దము గౌ కిం ఖాదతి. గౌహ అని రాశాం. ఈ గౌహు పుల్లింగ శబ్దం కదా. పుల్లింగ శబ్దం అయితే ఎద్దు అవుతుంది కదా. ఇక్కడ ఎద్దు ఏమి తినుచున్నది. అద్య గౌ కిమపి న ఖాదతి. నేడు ఎద్దు ఏమియూ తినుట లేదు. అద్య నేడు, గౌహు ఎద్దు. ఎందుకు ఎద్దు? ఎందుకు ఆవు కాదు? పుల్లింగ శబ్దంగా వాడుతున్నాం కాబట్టి ఆ గో శబ్దాన్ని ఇక్కడ పుల్లింగంగా ఎద్దు అని చెప్పుకోవాలి. తత్ర గౌ ఇదానీం చరతి. అక్కడ ఎద్దు ఇప్పుడు, ఇదానీం అంటే ఇప్పుడు, చరించుచున్నది లేక వెళుతున్నది, నడుతున్నది, తిరుగుతోంది, ఏదో సంథింగ్ లైక్ దట్. సో ఈ విధంగా ఏం నేర్చుకున్నాము? అజంత పుల్లింగ శబ్దములను నేర్చుకున్నాము. అజంత పుల్లింగ శబ్దంలో అకారాంతములు, ఇకారాంతములు, ఉకారాంతములు, రుకారాంతములు, ఏకారాంతం చెప్పలేదు మీకు, తక్కువ ఉంటాయి. రై అనే పదం ఉంది. ఓకారాంతములు. ఈ శబ్దాలను నేర్చుకున్నాం. ఇలాగే అజంత శబ్దములైన స్త్రీలింగ శబ్దాలతో వచ్చే తరగతిలో నేర్చుకుంటాం. ఈరోజు ఏం నేర్చుకున్నాము? సంస్కృత భాష తాలూకా పరిచయము. సుబంతములు, తింగంతములు. సుబంతములు అనగా క్రియాపదములు కానటువంటి వాటిని సుబంతములు అంటారు. శబ్దము అనగా మాతృక ప్రాతిపదిక మొదట ఉన్నది, దానికి ప్రత్యయము చేరగా ఏర్పడిన రూపాన్ని శబ్దము అంటారు. ఈ శబ్దాలు అజంత శబ్దాలు, అలంత శబ్దాలు, అజంత పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగ సామాన్య శబ్దాలు, మళ్ళీ ఇదే 3 లింగాల్లో త్రిలింగాలలో విశేష శబ్దాలు. ఈ అజంత సుబంతాలలో నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, క్రియ విశేషణాలు, సంఖ్యావాచకాలు, ప్రిఫిక్సెస్, సఫిక్సెస్, ఇతర ప్రత్యయాలు అవన్నీ కూడా విశేషణ అనే పదంలోనే ఇమిడి ఉంటాయి. ఇది ఇక్కడ స్ట్రక్చర్. ఈరోజు అకారాంత పుల్లింగ శబ్దము, ఓకారాంత పుల్లింగ శబ్దము నేర్చుకున్నాము.
మీరు ఒక్కసారి నాతో పాటు ఎక్సర్సైజ్ చేద్దురు కానీ చేస్తే మీకు తెలుస్తుంది. నో రవిప్రకాష్ గారు, అకారాంత పుల్లింగ శబ్దము గోపాలః. అకారాంత పుల్లింగ ప్రథమ వచన ఏకవచన ప్రథమ విభక్తి. గోపాల తత్ర అస్తి. గోపాలుడు తత్ర అంటే అక్కడ, అస్తి అంటే ఉన్నాడు. శివకి చెప్పండి. శివ అనే పదానికి శివ శివ కిం నా పృచ్చతి. సో ఇది కూడా అకారాంతము, అజంతము, పుల్లింగము, ఏకవచనము, ప్రథమ విభక్తి. సో శివ అంటే శివుడు, కిం ఎందుకు ప్రథమ పురుష. ప్రథమ పురుష. అన్ని ప్రథమ పురుషులు అన్ని ప్రథమ పురుషులే ఇవి. మనం ఎప్పుడు ముందు ప్రథమ పురుషు నేర్చుకుంటాము, తర్వాత మధ్యమ పురుషు నేర్చుకుంటాము, ఫైనల్ గానే ఉత్తమ పురుషు నేర్చుకుంటాం. ప్రథమ పురుషులు కూడా పుల్లింగంలో వెళ్తున్నాం. ఇంకా రేపు మీరు వచ్చే క్లాసులో స్త్రీలింగం చెప్తారు. గోవింద కుత్ర పిబతి. అదే అజంత, అకారంత, ప్రథమ పురుష, ఏకవచన, పుల్లింగ. సో గోవిందుడు కుత్ర ఎక్కడ, పిబతి త్రాగుతున్నాడు. ముకుంద ఖాదతి, ముకుందుడు తినుచున్నాడు. నాగరత్నం గారు, ఇకారాంత శబ్దాలు. ఒక ఇకారాంత శబ్దం చెప్పండి ఏదైనా. శారద పఠతి. ఏమిటన్నారు? శారద పఠతి. శారదావా? శారద ఇకారాంత శబ్దం కాదు కదా. మనం స్త్రీలింగ చెప్పుకోలేదు కదా. పుల్లింగ శబ్దం ఇకారాంతం ఒకటి చెప్పండి అన్నాను నేను. హరిహి పఠతి. హరిహి అత్ర పఠతి పృచ్చతి. హరిహి అత్ర పఠతి పృచ్చతి. ఒక ఇకారాంత శబ్దం చెప్పండి. ఇంకొకట ఋషి అగ్ని సదా. అగ్ని సదా అగ్ని సదా జల్తి. కవి కిమపి నా లిఖతి. ఋషి కూడా చెప్పొచ్చు, తప్పులేదు. పతి కిం ఖాదతి. ఇవన్నీ కూడా ఇకారాంత పుల్లింగ శబ్దములు. ఇవన్నీ కూడా ఇది ఇకారాంత పుల్లింగ పదము. ఇకారాంత పుల్లింగ పదములు. ఈ పదానికి శబ్దానికి తేడా చెప్పాను కదా. మార్పు చెందకుండా మూల రూపంగా ఉంటే శబ్దమని, మార్పు చెందితే దాన్ని పదమని. ఏమి మార్పులు? లింగము వలన మార్పు, తరువాత వచనము వలన మార్పు, విభక్తి వలన మార్పు. వచనము ఇంటూ మార్పు, విభక్తులు 8x3 24 రకాలు. పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగ, అకారాంత, ఇకారాంత లైక్ దట్, అజంతాలు, హలంతాలు, సామాన్య శబ్దాలు, విశేష శబ్దాలు, తర్వాత విశేషణాలు, తర్వాత నామవాచకాలు, అవన్నీ నేర్చుకుంటాం. ఓకే, బాగుంది. ఉకారాంతాన్ని చెప్పండి మీరు, కమల గారు. ఒక ప్రోటోటైప్ పదం చెప్పండి. ఒక ప్రోటోటైప్ శబ్దాన్ని చెప్పండి. ఉకారాంతము. ఉకారాంతం విష్ణు. ఉకారాంతం విష్ణు. విష్ణు విష్ణు తత్ర, విష్ణు తత్ర అస్తి. విష్ణువు అక్కడ ఉన్నాడు. విష్ణు తత్ర గచ్చతి. విష్ణువు అక్కడకు వెళ్ళుచున్నాడు. భానుః ప్రకాశయతి. సూర్యుడు ప్రకాశించుచున్నాడు. గురుః కిమపి న వదతి. గురువు ఏమియూ చెప్పుట లేదు. శంభుః కిం ఖాదతి. శంభుడు ఏమి తినుచున్నాడు. ఇది అంతా ఉకారాంత పుల్లింగ శబ్దములు. విష్ణు, భాను, గురు, శంభు శబ్దములు ప్రథమ పురుష, ప్రథమ విభక్తి, ఏకవచనం. బ్యూటిఫుల్, కరెక్ట్. ఉకారాంత పుల్లింగ శబ్దం. కరెక్ట్. అజంతాలని కూడా అనొచ్చు. అజంతాలు ఉకారాంతం కూడా అజంతమే కాబట్టి అజంత శబ్దం. ఉకారాంత శబ్దమునకు ప్రాతిపదిక పదం ఏమిటంటే కర్తృ. కర్తృ దగ్గర నుంచి ఎలా ఉంటుంది? ఒక పదం చెప్పండి, కర్తృ నుంచి వచ్చింది. కర్తృ, దాతృ, దాత. దాతృ, దాత, కర్తృ, కర్త, కర్తృ, పితృ, పిత. సో ఈ దాత, కర్త, భర్త, పితలో రుకారము కనబడకపోయినా
ఈ మొదట మూలమైనటువంటి పదంలో కర్తృ అని ఉంది, శబ్దంలో కర్తృ ఉంది కాబట్టి ఆ కర్తృ శబ్దము పదమైనప్పుడు ఏకవచనంలో దాత, కర్త, భర్త, పిత అనే ప్రథమ విభక్తి ఏకవచనం, ప్రథమ విభక్తి ఏకవచనం, పుంలింగ రుకారాంత శబ్దము. ఓకే, తర్వాత ఓకారాంతం, ఓతో ఎండేవి, ఓతో ఎండేది గో, గో శబ్దం. గో శబ్దము నాకు ఇక్కడ గౌ అవుతుంది అనమాట. గో శబ్దాన్ని అత్ర గౌహు కిం ఖాదతి. మీరు చెప్పండి నాగరత్నం గారు, అత్ర గౌహు కిం ఖాదతి. విన్నారా నాగరత్నం? సారీ సార్, ఓపెన్ చేయకుండా మాట్లాడండి. అత్ర గౌ కిం ఖాదతి అంటే గౌ అంటే, ఇందులో గౌ అంటే ఓకారాంతం. ఇది అంటే గో అనే శబ్దానికే గౌ అని చెప్తాము. ఓకారాంత పుల్లింగ శబ్దము. ఆ తర్వాత ఏకవచనం, ప్రథమ విభక్తి, ప్రథమ పురుషలో ఉంది. అత్ర అంటే ఇక్కడ గౌ అంటే ఎద్దు ఏమి తినుచున్నది, కిం ఖాదతి అని వస్తుంది అనమాట. అది అంటే పుల్లింగ శబ్దము, అజంతం అనొచ్చు, ఇక అది ఓకారాంతం అని చెప్పొచ్చు. అలాగే అజ్జ గౌ కిమపి నా ఖాదతి. ఇప్పుడు కాదు, ఈ రోజు అదే ఈ నేడు ఎద్దు ఏమీ తినటలేదు అన్న చోట అందులో కూడా లేక ఏమీను అంటే కిమపి అని రాస్తారు. అది ఏమీను తినటం లేదు, లేదా ఏమీ తినటం లేదు అని అలా కూడా చెప్పుకోవచ్చా? తత్ర గౌ ఇదానీం చరతి, అక్కడ ఎద్దు ఇప్పుడు చరించున్నది. ఇందులో కూడా గౌ అంటే ఏకవచనం, పుల్లింగ శబ్దం, ఓకారాంతం, ఆ తర్వాత ప్రథమ పురుష, ప్రథమ విభక్తి. కరెక్ట్, బాగుంది. ఇప్పటికి నేర్చుకున్నట్టే మీరు ఈ క్రింది వాక్యములకు సమాధానము వ్రాయండి. సంస్కృత భాషలో భాషా భాగములు ముఖ్యముగా వాట్ ఆర్ ద బ్రాడ్ డివిజన్స్, దానికి అన్నీ అవి ఏవి? సంస్కృతంలో సుబంతములు అనగానేమి? అవి ఏ ఏ రకముల పదములు సుబంతములు అనబడును? సంస్కృతంలో తింగంత పదములు అనగానేమి? దానికి ఎన్ని రూపములు ఉండును? తింగంత పదం అంటే వెర్బ్, ధాతు రూపము నుంచి క్రియాపదము ఏర్పడుతుంది. ఆ క్రియాపదాలేమో 10 లకారాలు, 3 వచనాలు, 3 లింగాలు. 3 ఇంటూ 3 9 ఇంటూ 10 అంటే 10 లకారాలు అంటే టెన్సెస్. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనే టెన్స్ను లకారాలు అంటారు. 90 రూపాలు ఉంటాయి, రూపాయలు కాదు, రూపాలు. సంస్కృతంలో సుబంత పదమునకు ఎన్ని రూపములు? సుబంత పదములు పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగము, సామాన్య విశేష శబ్దములు, అజంతములు, హలంతములు అని డివైడ్ అయ్యాయి. ఒక్కొక్క పదమునకు వచనము మారుతే 3 వచనాలు, విభక్తులు 8 కాబట్టి 8 ఇంటూ 3. లింగం ఆల్రెడీ సెపరేటెడ్గానే ఉంది కాబట్టి. సంస్కృతంలో అజంత శబ్దములు అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి. అజంత శబ్దానికి ఉదాహరణ ఇవ్వండి రవిప్రకాష్ గారు. రామః, చాలు. రామః, శివః, హరిః, అగ్నిః, గురుః, గౌః, దాత, అన్ని అజంతాలే కదా. ఒక ఉదాహరణ అంటే ఉదాహరణలు అని పెట్టుకోండి. పోనీ ఒక 2-3 రాస్తారు మీరు ఉదాహరణలు. సంస్కృతంలో హలంత శబ్దం అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి. నేను మీకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను ఉదాహరణ. హలంతం అన్నాం కదా, హల్ అనేటటువంటిదే ఒక హలంత శబ్దం. హల్ అనేదే ఉదాహరణం అనేది కూడా హలంత శబ్దమే. ఈ ఉదాహరణంలోనే, ఈ హలంతంలోనే అది ఉంది. అలాగే ఏదైనా కిమ్ అన్నారనుకోండి, హలంత శబ్దం కదా. ఈ విధంగా హలంత శబ్దములు అంటే హల్ అంతమందు కలిగినటువంటివి. పదం చివరిలో కానీ హల్ ఉంటే, ఇక్కున్నదంటే ఇలా రాయాలి, ఇమ్మున్నదంటే ఇలా రాయాలి. ఇలా ఉన్నప్పటికీ సాధారణంగా పలుకబడకూడదు, కానీ దీని ముందున్న అచ్చు ప్రభావం వలన ఇవి పలుకబడతాయి పదంలో. రామం అన్నాం అనుకోండి, ఆ రామంలో ఇమ్ అన్నది అది హలంత శబ్దం అయినా అక్కడ ముందున్నటువంటి అచ్చు తాలూకా ప్రభావం వలన ఆ ఇమ్ పలుకబడుతుంది అనేటటువంటిది తెలుసుకోవాలి. వాటిని హనుమాన్, హనుమాన్,
ఇలాంటివి ఈ పదాల్లో హనుమాన్లో ఎన్ ఎలా పలుకబడుతుంది? ఆ ముందున్న నాలో ఉన్న అకారం వల్ల ఎన్ పలుకబడుతుంది. మామూలుగా నా రాశాం అనుకోండి, ఇలా రాస్తే ఇది పలుకబడలేము, పడదు. దీనికి ఒక అచ్ఛేదన చేర్చాలి. ఆ ఓ ఈ ఓ చేరిస్తే వర్ణం అవుతుంది. సో స్వరము చేరినటువంటి వ్యంజనమును వర్ణమందురు. స్వరములు స్వాభావికంగానే వర్ణములు. కాబట్టి 50 వర్ణాలు ఉన్నాయి. ఓకే, కొంచెం క్లాస్ లేట్ అయింది, పర్వాలేదు. తరువాత హరి ఏమీను చెప్పుట లేదు, నేడు భానుడు ప్రకాశించుట లేదు. హరికి సంస్కృతంలో ఏ విధంగా ఉంటుందండి ఈ పదం? అది హరి, భానుడు, భాను, గురువు, గురుహ, గురుహు, భర్త, భర్త కదా, భర్త, భర్త, దాత భర్త. అంటున్నాం కదా, కర్త అంటున్నాం కదా. ఆ దీర్ఘం పెట్టడంలో అది రుకారాంత శబ్దం అని తెలుస్తుంది. శంభుడు, శంభు, ఇది ఏమిటిది? ఇకారాంతం, ఇది ఉకారాంతం. భానుహు కదా ఉకారాంతం, గురువు ఉకారాంతం, ఇది రుకారాంతం, ఇది అకారాంతం. శంభు శంభు అంటున్నాం కదా, ఉకారాంతం. శివ అన్నాం అనుకోండి, శివ అంటే శివుడు అనేటటువంటిది అకారాంతం అవుతుంది. ఓకే, సో వీటికి మీరు ఎక్సర్సైజ్. ఎద్దు అక్కడ ఏమి త్రాగుచున్నది. ఎద్దు అనేటటువంటి పదాన్ని, అది అవోతలు కదా, ఓకారాంత పదము. గో అనే శబ్దంలోంచి గౌ అనే ఎద్దు వచ్చింది కాబట్టి అది ఓకారాంత పదము. అది పదాన్ని రాస్తూ పలానా ఇకారాంతమో అకారాంతమో ఉకారాంతమో గుర్తించి అది కూడా వ్రాయగలిగితే బాగుంటుంది. సో సప్తమః పాఠః జయతు భారతం జయతు సంస్కృతం. సో ఇప్పుడు ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. శబ్దము పదము మరొకసారి చెప్పండి సార్. శబ్దము అనేటటువంటిది మొదట మాతృక రూపం అండి. ఆ కర్తృ అనేటటువంటి శబ్దం, ఆ శబ్దం నుంచి కర్త అనేటటువంటిది పదం ఏర్పడింది. రామ శబ్దము, రామ, రామం, రామేణ, రామాయ, రామా, ఇవన్నీ పదాలు అయిపోయాయి. పదము అంటే ఏంటనమాట, శబ్దము ప్రత్యయము చేరి, ఏదైనా ఒక ప్రత్యయం చేరి, విభక్తి ప్రత్యయం కావచ్చు, ఏకవచన, ద్వివచన, బహువచన ప్రత్యయాలైనా కావచ్చు. ఈ 3 × 8 24 రూపాలను ఒక్కొక్క శబ్దం, ఈ మార్పులను ఇంగ్లీష్ లో డిక్లినేషన్స్ అంటారు. డిక్లినేషన్స్ అంటే క్షీణత, అంటే మార్పు చెందుట. ఒరిజినల్ పదం అలా ఉండకుండా క్షీణించింది వేరే విధంగా. ఆ క్షీణత అనేదాన్ని మార్పు చెందడాన్ని అంటాం. అలా మారిపోతే దాన్ని పదం అంటారు. అప్పుడు మారిన దాన్ని పదం అంటారు, మారకుండా ఉన్నదాన్ని శబ్దం అంటారు. మారకుండా ఉన్న మాతృక శబ్దం ఉంటుంది కదా, గో అనేటటువంటిది శబ్ద రూపం, గౌ అనేటటువంటిది పదరూపం. రామ శబ్దరూపం, రామ పదరూపం. విష్ణు శబ్దరూపం, విష్ణు పదరూపం. విష్ణుం అంటే విష్ణువుని, విభక్తి ప్రత్యయం మారింది, విభక్తిగా మారుతుంది. 8 విభక్తులు, 3 వచనాలు. 8 × 3 24 పుంలింగాలు, స్త్రీలింగాలు, నపుంసకలింగాలు, అజంతాలు, హలంతాలు, సామాన్యాలు, విశేషాలు. ఎన్ని ఉన్నాయో చూడండి. ఇప్పుడు సామాన్యాలు విశేషణాలు అంటే ఏంటి? సామాన్య పదములే ఇప్పుడు చెప్పుకుంటున్నాం, విశేష పదం చెప్పట్లేదు. ఇంకా చెప్పుకోలేదు, ఇంకో విధంగా మారుతాయి. రామ, రామ, రామ అయింది, గౌ అయింది. అక్కడ అలా ఉండదు. విశేష శబ్దంలో మార్పు ఇంకో విధంగా ఉంటుంది కాబట్టి వాటిని విశేష శబ్దాలు తర్వాత చెప్తారు. తర్వాత చెప్తారు. సరే, బాగుంది. నమస్తే సార్. వర్ణమునకు వర్ణమునకు వ్యంజనమునకు వ్యత్యాసం తెలిసిందా? వ్యంజనం అంటే స్వరము చేరనటువంటి హల్లు, హల్ కాని వ్యంజనం, దానికేమో స్వరం చేస్తే అది వర్ణం అవుతుంది. అచ్చులు స్వతహాగా వర్ణములు. తెలుసు సార్, అది రాశాను నేను. ఎక్సర్సైజ్ చేయండి. చాలా మంది ఎక్సర్సైజ్ చేయటం లేదు.
ఎక్సర్సైజ్ చేయకపోతే భాష రాదు. తప్పులు వస్తాయని భయపడకండి, తప్పులు చేస్తేనే రైట్లు తెలుస్తాయి. ఆమె గారు మనకు శారద గారు రైట్లు కూడా మీకు చెప్తున్నారు ఇండివిజువల్గా, మళ్ళీ పబ్లిష్ చేస్తున్నారు కూడా గ్రూప్లో. ఇప్పటి వరకు ఆయన 12 అభ్యాసాలు ఎవరెవరు చేయలేదో ఆ అభ్యాసాలన్నీ చేసి ఒక పుస్తకంలో రాసుకొని ఫోటో తీసి పంపించండి. అభ్యాసం 1, 2, 3 అలాగా. చిన్న క్లారిఫికేషన్, క్రియాపదములకే ఈ రకారములు ఉంటాయి. ఆబ్వియస్లీ క్రియాపదములు అంటే తింగంతములు, తింగంతములు. క్రియాపదములు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదేదో అదేంటది వద అని ఉంది, లేకపోతే ఏ వదతి అంటున్నారు కదా మీరు, వదతి, వదంతి, ఇలా రకరకాల మార్పులు వస్తాయి. వాటికి ఎందువల్ల మార్పు వస్తుంది? ఒకటి వచనం వలన మార్పు వస్తుంది, అంటే 3 రకాల మార్పులు. మళ్ళీ దానివల్ల లింగం వలన మార్పు వస్తుంది, 3 × 3 9. మళ్ళీ టెన్స్ అంటే ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా, అలా 10 లకారాలు ఉన్నాయి. అంటే 9 × 10 90 రకాల మార్పులు ఉంటాయి ఒక్కొక్క క్రియా శబ్దానికి. అంటే ధాతువుకి 90 రకాలైనటువంటి పదములు, క్రియాపదములు ఏర్పడతాయి. ఇలాంటివి ఎన్ని ఉన్నాయండి క్రియలు? 2000 పైచిలుకు క్రియలు ఉన్నాయి. అందులో 200 తెలుసుకున్నా బాగుంటుంది అని అన్నారు. సంస్కృత భాష అంత విస్తృతమైనది. 2000 క్రియలు మనం రోజు వాడం. తర్వాత ఒక క్రియకి సమానార్థకమైన క్రియ ఇంకోటి ఉంటుంది, అది తెలియకపోయినా ఇది వాడేస్తాం. పోవుట, వెళ్ళుట అని ఉంది. పోవుట అని తెలిస్తే వెళ్ళుట అనేదని పోవుతున్నాడని రాసిస్తాం కదా, తప్పేం లేదు, అలా వస్తుంది. అర్థమైందా? తింగంతములు అనగా క్రియాపదములు. క్రియాపదములు విభక్తి చేత మారవు. ఓన్లీ స్వరనామములు, నామవాచకాలు, విశేషణాలే విభక్తికి మార్పు ఉంటాయి. క్రియాపదములు మారేది దేని వలన? దాని తాలూకా లింగము, దాని తాలూకా నంబరు. అంటే వచనము, లింగము 3 × 3 9 × 10. ఏమిటి 10? టెన్స్లు. 3 వెర్బ్, ప్రజెంట్ మూడా, పాస్ట్ మూడా, ఫ్యూచర్ మూడా, ఎంపరేటివ్ మూడా, ఆజ్ఞావా, విధిలింగమా, విధివచనమా, ఆశీర్వచనమా అనేటువంటి 10 రకాలు ఉంటాయి. అవి చెప్తాం, ఇంకా తెగంతాలకి మనం రాలేదుగా. ఈ సుబంతములు అయితే క్రియలు కానివి, అవి వచనం వల్ల మారుతాయి. క్రియలు కాని సమస్త సంస్కృత వాంగ్మయము సుబంతంలోకి వస్తుంది. సుబంతములు అందులో అవి వచనం వల్ల మారుతాయి, లింగం వల్ల మారుతాయి, విభక్తి వల్ల మారుతాయి. అది ఎందుకు అలా విడదీశారంటే దీనికి మార్పులు ఏమిటి? లింగము, వచనము, తరువాత విభక్తి మార్పులు ఇక్కడ ఉంటాయి. అక్కడ ఏమిటి? లింగము, వచనము, టెన్స్, లకారాన్ని బట్టి మార్పులు ఉంటాయి. కాబట్టి వాటిని విడదీసి పెట్టారు. 24 రకాల మార్పులు వస్తున్నాయి, అక్కడ 90 రకాల మార్పులు వస్తున్నాయి. ఇక్కడ కూడా 3 × 8 అవ్వాలి కదా. అది 3 × 3 రావు, ఎందుకంటే పదమే వేరుగా ఉంటుంది. రామ, రామః, రమా. అలాగే రామః పదం పుల్లింగము, రమా అనే పదం వేరే పదమే వేరుగా ఉంది కదా. అంచేత దానికి వచనాలే ఉంటాయి తప్ప దాని పుల్లింగ, స్త్రీలింగం వేరే సెపరేట్లే లింగాన్ని సెపరేట్ చేసాము. అంచేత ఆ 3 లింగాలని ఇక్కడ మళ్ళీ కన్సిడర్ చేయక్కర్లేదు. ఎండ్ చేసుకుందామా అమ్మ? ఎండ్ చేసుకుందాం గురుగారు. అనేక ధన్యవాదాలు. సప్తమః పాఠః జయతు భారతం, జయతు సంస్కృతం.